Hello everyone, welcome to our YouTube channel Shades of Shiv. సో ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు ఆల్రెడీ నెక్స్ట్ వీడియో అనేది మా యూట్యూబ్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ అని స్పెషల్ వీడియో అండ్ thumbnail కూడా ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటది ఈ పాటికే ఈ వీడియో దేని గురించి అనేది. ఏంటంటే మా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. సో దీనికి అంతటికి కారణం మీరే. మా ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి మెయిన్లీ మీ సపోర్ట్, మీ లవ్వే కారణము. మీ సపోర్ట్ అని మీ లవ్ కనుక లేకపోయి ఉంటే ఇది అయ్యేది కాదు. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అందరికీ. సో ఈ మానిటైజేషన్ అవ్వడానికి మేము ఎంత కష్టపడ్డాము అండ్ మా జర్నీ ఎలా ఉంది, మాకు ఎవరు సపోర్ట్ చేశారు, మేము ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకున్నాము అండ్ ఎలాంటి వీడియోస్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము థింక్ చేసాము. అండ్ దీని ఎలిజిబిలిటీ ఏంటి, దీని క్రైటీరియా ఏంటి, ఇవన్నీ ఎలా తెలుసుకున్నాము. అండ్ మేము ఫాలో అయిన రూల్స్ ఏంటి, ఈ మొత్తం జర్నీలో మేము ఏమేమి రూల్స్ ఫాలో అయ్యాము, షార్ట్స్ కి అండ్ లాంగ్ వీడియోస్ కి కూడా ఏమేమి రూల్స్ ఫాలో అయ్యాము, అవి ఎట్లా ఒక్కొక్క దానికి అప్లై చేసుకుంటూ వచ్చాము, ఇవన్నీ మీకు చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది వీడియోలో, ఎందుకంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క పాయింట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన, ఈ జర్నీలో మేము ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ నేను ఇందులో చెప్తాను. అండ్ మేము ఫేస్ చేసిన ఇష్యూస్ అవి ఎట్లా రిజాల్వ్ చేసుకున్నాము, దానికి మాకు ఎవరు హెల్ప్ చేశారు, ఇవన్నీ నేను మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ మనకి మెయిన్లీ మానిటైజేషన్ కి కావాల్సిన మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటో మాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇంకోసారి చెప్తాను. మన ఛానల్ కి ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయి ఉండాలి, ఇది మాత్రం మెయిన్ థింగ్. అండ్ ఇంకొక 2 ఉన్నాయి, అవేంటంటే షార్ట్స్ ద్వారా వెళ్తానేమో, షార్ట్స్ ద్వారా అయితే లాస్ట్ 90 days లో 10 million వ్యూస్ అయి ఉండాలి, అప్పుడు షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వచ్చు. లేకపోతే లాంగ్ వీడియోస్ అయితే లాస్ట్ 365 days లో 4000 అవర్స్ వాచ్ అవర్స్ అయితే అయి ఉండాలి. 3000 అవర్స్ కి మనకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది, మనం అప్లై చేసుకోవచ్చు. బట్ కంప్లీట్ గా మానిటైజేషన్ అవ్వాలంటే మాత్రం 4000 అవర్స్ కావాలి. మేము దాన్ని ఎలా అచీవ్ చేసాము, అవర్స్ మాకు ఎట్లా కంప్లీట్ అయ్యాయి, మేము ఏమేమి స్టెప్స్ తీసుకుంటే అవర్స్ తొందరగా ఫినిష్ అయ్యాయి అనేది నేను ఈ వీడియోలో మంచిగా చెప్తాను. మీకు మంచి మంచి పాయింట్స్ చెప్తాను నేను. అండ్ మెయిన్లీ వీడియోస్ పెడుతుంటే ఎలాంటి రూల్స్ పాటించాలి, ఇవన్నీ ఉంటాయి వీడియోలో. సో వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ ఫస్ట్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మా ఛానల్లో, ఇక నుంచి కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి. అండ్ మా జర్నీ, అసలు జర్నీ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జరిగిందంతా జస్ట్ బేసిక్ థింగ్. అండ్ ఛానల్ మానిటైజేషన్ అనేది బిగ్ అచీవ్మెంట్. ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్, ఇంకా బాగా వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి. సో మా ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ ఆలోచన అయితే మా హస్బెండ్దే, నాదని నేను చెప్పాను, ఎందుకంటే తన ఫోర్స్ ఎక్కువ ఉంది. ఫస్ట్ శివాంశి నేను చెప్తాను. మెయిన్ గా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈమె డే మొత్తంలో ఒక 8 to 9 hours మొత్తం ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే మొత్తం స్క్రోలింగ్ చేసుకుంటూ ఉండేది. సో ఈ స్క్రోలింగ్ చేసుకునే బదులు మనమే వీడియోలు చేసి పెడితే అయిపోతుంది కదా అని అట్లా వచ్చిన ఐడియా అన్నమాట ఇది. మెయిన్ గా తన ఫోర్స్, నాదైతే ఎక్కువ లేదు. నాకు పెట్టాలని ఉండే కానీ తన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది అన్నమాట. మెయిన్ గా యూట్యూబ్ చాలా మంది స్టార్ట్ చేస్తారు, కానీ మానిటైజేషన్ చేసుకోలేక చాలా మంది అయిపోతారు. సో మానిటైజేషన్ అనేది సో ఫస్ట్ అచీవ్మెంట్. సో అది రావడానికి కారణం మీరే. సో విత్ 1000 సబ్స్క్రైబర్స్ తో మానిటైజేషన్ అవ్వడం అనేది ఓకే మాకు చాలా హ్యాపీగా ఉంది. జస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ తోటే మానిటైజేషన్ అయితే అయిపోయింది. మేము ఫస్ట్ ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే స్టార్ట్ చేసినాక చాలా మంది ఫోన్ చేశారు, ఎందుకు ఇంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకుంటున్నారు మీ లైఫ్ లో, మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, తనకి ఇంట్లో వర్క్ సరిపోతుంది, మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసి అంటే డేస్ ని ఇంత క్లమ్జీగా ఎందుకు చేసుకున్నాడు, అంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడు అని చెప్పేసి చాలా మంది అన్నారు. బట్ మాకు నచ్చి, ఎందుకంటే ఈ ఫీల్డ్ అనేది మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని ఎంచుకున్నాము, మాకు చాలా నచ్చి అడిగేసాము ఇది. సో అందుకే అన్నారు, చాలా మంది అన్నారు, ఎందుకులే ఇది అన్నారు, వెళ్తాయా మీకు అని అన్నారు. బట్ అవన్నీ మేము పట్టించుకోలేదు. కొన్ని గుడ్స్ తీసుకున్నాము, బ్యాడ్స్ ఏమన్నా ఉంటే మాక్సిమం లేవు, ఎవరేమనలేదు. అన్నా కూడా వాళ్ళు అట్లా అనడానికి కారణం ఏంటంటే, మామూలుగా ఇది ఈ సోషల్ మీడియా అంటే అసలు మామూలుగా నాకైతే ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు. తర్వాత అసలు మాకు ఇది కంఫర్ట్ జోన్ కాదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఈ వీడియోస్ చేయడము, కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయడము, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి చేసాం. ఇది ఎలా అయినా ఒకసారి అడిగేసినాక ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకని ట్రై చేసాము. అసలు తనకైతే అస్సలు ఇష్టం లేదు. అంటే ఇది వరకు ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా సోషల్ మీడియా అంటేనే ఎందుకో దూరం ఉంటాడు. ఒక పోస్ట్ కూడా పోస్ట్ చేయడు అసలు, ఏం రీల్స్ అంటే నార్మల్ గా యానివర్సరీకి అయినా వాటికైనా వీటికైనా ఎందుకులే అనేవాడు. బట్ తర్వాత ఇది కూడా బాగుంటదేమో, ఇట్లా ఒకసారి అడిగేసి చూద్దాము, నీకు ఎడిటింగ్ అయితే వచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా, ఒకసారి మన వీడియోలు అయితే పెట్టి చూద్దాం అనేసి స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఎంత ఇష్టం లేదో తనకి సోషల్ మీడియా అంటే, తర్వాత తన మైండ్ సెట్ మారి తనే
ఫస్ట్ అన్నాడు అనమాట, మనం వీడియోస్ చేద్దాము, శివాంశ్ వీడియోస్ పెడదాము, ఏమైనా రీచ్ వస్తే చూద్దాం అని చెప్పేసి తనే ఫస్ట్ ఐడియా ఇచ్చాడు. తన ఫోర్స్ వల్లనే స్టార్ట్ అయింది ఇది జర్నీ అనేది మాది. సో యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఐడియా కూడా లేదు, ఎట్లా పెట్టాలి వీడియోస్, అప్లోడ్ ఎట్లా చేయాలి, ఏమేమి రూల్స్ పాటియాలి, అదంతా ఏం తెలియదు అసలు నాకు. జస్ట్ ఎడిటింగ్ కూడా మాక్సిమం ఏం రాదు అసలు. జస్ట్ చిన్న చిన్న బర్త్డేస్ కి అట్లా ఎడిటింగ్ చేస్తాం కదా వీడియోస్, వాట్సాప్ స్టేటస్ లకి అట్లా ఎడిట్ చేస్తాం కదా, అంతవరకే వచ్చు, ఏం రాదు ఎడిటింగ్. బట్ లేటర్ ఆన్ నేను అప్లోడ్ చేసుకుంటా, వేరే ఎడిటింగ్ స్కిల్స్ అట్లా యూట్యూబ్ లో చూసుకుంటా నేర్చుకున్నాను. అండ్ తను కూడా, మా హస్బెండ్ కూడా ఏమైనా ఎడిటింగ్ కనబడినా వెంటనే ఇట్లా ఎడిట్ చేయాలంటే ఇది అని చెప్పేసి మన రీల్స్ చూస్తే, ఏమైనా వీడియోస్ చూసినా వెంటనే నాకు ఫార్వర్డ్ చేసేవాడు. ఈ వీడియో ఫుల్ గా చూడండి, నీకు ఏమైనా యూస్ఫుల్ అయితే చూసి ఎడిట్ చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా వీడియోస్ నాకంటే ఎక్కువ తనే సెర్చ్ చేశాడు. తన సపోర్ట్ అయితే చాలా ఉన్నది జర్నీలో నాకు. మీకు ఈజీగా అర్థమైపోతుంది మా ఇనిషియల్ వీడియోస్ కి ఇప్పటికి మా ఎడిటింగ్ ఎలా ఉందనేది. నిజంగా షార్ట్స్ కి అయితే స్టార్టింగ్ లో ఎడిటింగ్ కి ఇప్పటికి ఎడిటింగ్ కి అయితే చాలా తేడా వస్తుంది. అండ్ ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడే ఎందుకు, ఇంకా ఇప్పుడైతే ఇప్పటికీ ఇంకా మేము వాడేది మామూలుగా నార్మల్ షాట్ వాడుతున్నాము. ఇంకా మనం ప్రీమియం కూడా ప్రో కూడా తీసుకోలేదు. ఎందులో కూడా మేము థంబ్నెయిల్స్ క్యాన్వాలో చేస్తాం, దానికి కూడా ప్రో తీసుకోలేదు. మనకి ఎర్నింగ్స్ వచ్చినాక ఎంతైనా ఖర్చు పెట్టుకొని చేసుకుందాంలే, ఇప్పుడే ఎందుకు అని చెప్పేసి మేము ఎందులోనూ ప్రోస్ అయితే తీసుకోలేదు, ప్రీమియం కూడా తీసుకోలేదు. జస్ట్ ఉన్న వాటితో, అందులో ఏం ఆప్షన్స్ అయితే మాకు ఇచ్చారో ఇన్షాట్ లో అయినా క్యాన్వాలో అయినా వాటిని మాత్రమే తీసుకున్నాం మేము. అందులో ఉన్న వాటితోటే ఎడిట్ చేశాను నేనైతే ప్రతి ఒక్క వీడియో. అండ్ డే బై డే కొద్దిగా అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చూపించుకుంటూ వస్తున్నాను నేను. డే బై డే ఒక్కొక్క ఫీచర్ గురించి తెలుసుకుంటా, ఇది ఎట్లా వాడాలి, ఎట్లా ఎడిట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి ఒక్కొక్కటి తెలుసుకుంటూ వస్తున్నాను నేను. ఏంటంటే ఫస్ట్ మామూలుగా యూట్యూబ్ గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని వ్యూస్ సడన్ గా, అంటే కొన్ని షార్ట్స్ కి సడన్ గా మంచి వ్యూస్ వస్తాయి, తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేసిన వీడియోకే రాదు. అసలు ఏంటో యూట్యూబ్ అల్గారిథం అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఒక్కొక్కసారి అనిపించేది ఏంటంటే మామూలుగా అవసరమా ఇది, వ్యూస్ రావట్లేదు, ఏం రావట్లేదు, మనము అసలు మానిటైజేషన్ చేయగలుగుతామా, అసలు మానిటైజేషన్ వరకన్నా పోతుందా మన ఛానల్ అనేది డౌట్లు చాలా వచ్చాయి. మా వల్ల అవుతుందా అన్న డౌట్ అయితే చాలా పెద్దగా వచ్చింది నాకు. సో ఇక ఒక అడుగేసినాక మళ్ళీ ఎందుకు వెనకడుగు వేయడం అని మామూలుగా నేను చాలా సార్లు అనుకున్నా, అవుతుందా, వెళ్ళట్లేదు కదా వ్యూస్, ఎందుకు ఇక ఆపేద్దామా అని చెప్పేసి, మామూలుగా టైం వేస్ట్ చేస్తున్నా, దీని బదులు వేరే దాని మీద పెట్టుకోవచ్చు కదా అన్నట్టు అనిపించింది. బట్ మా హస్బెండ్ అయితే అస్సలు ఊరుకోలేదు. మనం ఒక అడుగు వేసాం అంటే, ఈ విషయంలోనే కాదు ఎందులో అయినా తన థింకింగ్ అట్లనే ఉంటది. ఒక అడుగు దేంట్లోనన్నా వేసినామంటే వెనక్కి వెళ్ళొద్దు, అది ఎంత కొద్దిగా కష్టమైనా సరే సాధించాలి ఎట్లా అట్లా. అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్న మోటివ్ పెట్టుకొని ముందుకైతే వెళ్ళిపోయాం మేము. ఎక్కడ అంటే కొన్ని గ్యాప్స్ కూడా వచ్చాయి మా వీడియోస్లలో. ఒక 1 month 2 months మేము పెట్టలేకపోయాము మా మామయ్య ఆపరేషన్ వల్ల. అప్పుడు అనుకున్నాను చాలా, అంటే మా వ్యూస్ తగ్గుతాయేమో, మా రీచ్ అనేది తగ్గుతుందేమో అని చెప్పేసి చాలా భయపడిపోయాము. బట్ తర్వాత కొన్ని అప్లోడ్ చేసినాక కొన్ని మంచి రీచ్ వెళ్ళాయి. సో మళ్ళీ మాకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అనమాట. సో ఇక ఆపొద్దు, ఆ కాన్ఫిడెన్స్ వచ్చినాక ఇక ఆపొద్దు అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఆ ధైర్యంతో ముందడిగేసాము. ఈ రోజు అయితే మానిటైజేషన్ వీడియోతో మేము ముందైతున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నది మాకు. 3000 వాచ్ అవర్స్ అయ్యాక మనకు మామూలుగా వైటీ స్టూడియోలో అప్లై బటన్ వస్తుంది. అప్లై బటన్ చూడగానే షాక్ అయినాము. కాకపోతే మాకు అప్లై చేయాలంటే భయమైంది. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్నో పాలసీస్ మామూలుగా రీయూజ్డ్ అంటారు, లేకపోతే కాపీరైట్ కంటెంట్ అంటారు, లేకపోతే పాలసీ యూట్యూబ్ పాలసీని మామూలుగా అవాయిడ్ చేసినామని మెసేజ్లు. సో ఇవన్నీ మైండ్లో తిరిగి అసలు అప్లై కొట్టాలా లేదా అని ఒక 1 week 10 days అప్లై చేయకుండా స్టక్ అయిపోయాం అక్కడ. అసలు వెయిట్ చేసి మామూలుగా మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మళ్ళీ చెక్ చేసుకొని, రీచెక్ చేసుకొని, 1-2 సార్లు చెక్ చేసుకొని లాస్ట్కి అయితే మాధురి టెక్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళం. ఆ మేడం బాగా చెప్తుంది. ఫస్ట్ నుంచి కూడా మేము యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినాక ఒక 3-4 months నుంచి ఆమె ఛానల్లోనే ఆమె పెట్టే వీడియోస్ అయితే మేము రెగ్యులర్ గా చూసేవాళ్ళం అనమాట. నాకంటే ఎక్కువ మా హస్బెండ్ బాగా చూసేటోడు. ఆమె అప్లోడ్ చేసిందంటే వీడియో డెఫినెట్ గా వీడియో చూసేటోడు. అందులో ఏమైనా మనకి యూజ్ అవుతుందా అని చెప్పేసి, ఏదైనా యూజ్ అయ్యేది ఉంటే వెంటనే నాకు ఫార్వర్డ్ చేసేటోడు. ఈ వీడియో చూడు, ఇందులో మనం ఏం రూల్స్ పాటిస్తున్నాం, ఏం రూల్స్ పాటించట్లేరు, ఏం పాటిస్తలేము, చూసి మంచిగా తెలుసుకొని వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పేసి. అండ్ ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు పక్కనే ఉంటాడు, ఎవ్రీ లైన్ టు లైన్ చెక్ చేస్తాడు తనే. కరెక్ట్ ఉందా, కరెక్ట్ లేదా, ఎట్లా అప్లోడ్ చేస్తున్నావు, 1కి 10 సార్లు అడుగుతాడు. ఇది ఆన్ చేసినావా, ఇది ఆన్ చేయలేదా, ఈ ఆప్షన్స్ క్లిక్ చేసినావా, చేయలేదా అని మస్తు ఇంట్రెస్ట్ పెట్టి ఉంటాడు అన్నట్టు పక్కకు అప్లోడ్ చేసేటప్పుడు. ఇదే కాదు, ఎడిటింగ్ అప్పుడైనా నేను తననే పక్కకు పెట్టుకుంటాను. అండ్ మామూలుగా షార్ట్స్ కి డైలాగ్స్ అయినా, మ్యూజిక్ అయినా, పంచ్ డైలాగ్స్ అయినా ఎవైనా మాక్సిమం ఆయనే ఇస్తాడు నాకు. నేను జస్ట్ ఎడిటింగ్ వరకు మాక్సిమం కంప్లీట్ చేస్తాను. ఆ టైంకి ఏమో నాకు డైలాగ్స్ గుర్తురావు, ఆయననే ఎక్కువ చెప్తాడు నాకు. ఆయన చెప్పిన డైలాగ్స్ తోటే మాక్సిమం ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేస్తాం. మ్యూజిక్స్ ఆయననే. అండ్ మనకి
యూట్యూబ్ లో ఉంటాయి కొన్ని పాలసీస్, ఈ మ్యూజిక్ వాడాలి, ఈ మ్యూజిక్ వాడొద్దు అని. స్టార్టింగ్ మాకు తెలియక కొన్ని వేరే మ్యూజిక్స్ పెట్టాము, అది తర్వాత తెలిసింది పెట్టకూడదు అని చెప్పి. ఆయన సెర్చ్ చేశాడు అన్నట్టు వేరే ఛానల్స్ లలో ఏ మ్యూజిక్ పెడితే, ఏ మ్యూజిక్ పెట్టాలి అసలు యూట్యూబ్ కి, ఏం మ్యూజిక్ వాడాలి అని చెప్పి. తర్వాత తెలిసింది ఓన్లీ సేఫ్ సైడ్ ఉండాలంటే మామూలుగా వైటీ మ్యూజికే వాడాలి. ఆ. వైటీ స్టూడియోలో మ్యూజిక్ ఉంటుంది. సో అది వాడితే మనం చాలా వరకు సేఫ్ సైడ్ లో ఉంటాం. మాక్సిమం అందులో కూడా నాన్ అట్రిబ్యూట్ అని ఉంటాయి. నాన్ అట్రిబ్యూట్ మ్యూజికే వాడాలి. సో అట్లా ప్రతిదీ జాగ్రత్త తీసుకొని లాస్ట్కు 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ రిస్ట్రిక్షన్స్ వైటీ స్టూడియోలో ప్రతి వీడియోకి షార్ట్స్ కి రిస్ట్రిక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది కంపల్సరీ నన్ను ఉండాలి. కొన్ని సార్లు ఏంటంటే షార్ట్స్ పాలసీ అని వస్తుంది, దానికి అక్కడ చూపిస్తుంది అన్నమాట, ఇది మన మానిటైజేషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అని చూపిస్తుంది. కాకపోతే అలాంటివి కూడా తీసేస్తే మంచిది. అదొక్క రీజన్ వల్ల కూడా మీ ఛానల్ డిసప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మాక్సిమం కేర్ తీసుకోండి ఛానల్ మీద. మనకి వైటీ స్టూడియోలో మెయిన్ మనకి కొద్దిగా బెనిఫిట్ ఏంటంటే, కాపీరైట్ వచ్చిందంటే ఎక్కడ వచ్చింది అనేది అయితే చూపిస్తుంది వీడియోలో, లాంగ్ వీడియోస్లలో. సో అక్కడ మనము ఆ మ్యూజిక్ తీసేయడానికి ఆప్షన్ అది ఇస్తుంది అన్నమాట. అట్లా ఇవ్వడం బెటర్. మనము వెంటనే డిలీట్ చేయొచ్చు, అక్కడ వరకు వీడియో ఎరేజ్ చేయొచ్చు అన్నట్టు. ఆ సాంగ్ అయినా ఏదైనా చిన్న బిట్ మ్యూజిక్ పెట్టినా కూడా అదైతే ఎరేజ్ చేసుకునే ఆప్షన్ వైటీ స్టూడియో మనకి ఇస్తుంది. సో అట్లా కూడా మేము కొన్ని ఎరేజ్ చేసిన సిచ్యువేషన్స్ అయితే మాకు ఉన్నాయి. నేను ఫస్ట్ ఎవరైనా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే కొన్ని రూల్స్ అనేది ఉంటాయి, నేను అవి లైన్ టు లైన్ చెప్తాను, మంచిగా ఫాలో అవ్వండి. మీకు ఛానల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యూజిక్, వేరే మ్యూజిక్స్ ఏం వాడొద్దు, ఏది వాడినా మీకు కాపీరైటే వస్తుంది. మాక్సిమం వైటీ మ్యూజికే వాడండి, వైటీలో ఉన్న నాన్ అట్రిబ్యూట్ మ్యూజిక్ మాత్రమే తీసుకోండి. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మనము ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో మ్యూజిక్ వస్తూ ఉంటది, మన టీవీలోనేమో లేకపోతే రోడ్డు మీద అయినా ఎక్కడైనా కూడా మూవీ సాంగ్స్ అయినా ఏదైనా వేరే సాంగ్స్ అయినా ఏవైనా ఒకటి ప్లే అవుతా ఉంటాయి. అదైతే జాగ్రత్తగా చూసుకోవాలి, అదైతే అస్సలకే ఉండకూడదు. ఒక వీడియో మేము వికారాబాద్కి వెళ్తున్న వీడియోలో క్యాజువల్ గా అందరం కార్ లో వెళ్తుంటే సాంగ్స్ అనేది వస్తున్నాయి అనమాట. అది వస్తుంటే పెడదామని చెప్పేసి, ఏముందిలే పెడదామని చెప్పేసి నేను అనుకున్నాను. పెట్టలే. మరి ఆయన చెప్పినందుకే నిజంగా పెట్టలేదు. ఫస్ట్ ఏం కాదు, ఏమైతుంది పెడదాము, మనం కూడా వాడుతున్నాం కదా అని చెప్పేసి నేను అనుకున్నా. వీడియో అయితే కాదు కదా, జస్ట్ సాంగే కదా, 9 seconds కి తక్కువనే కదా అని చెప్పేసి అనుకున్నాము. బట్ దానికి కాపీరైట్ అయితే వచ్చింది మాకు. సో వెంటనే తిట్టిండు, నేను చెప్పినప్పుడు వినొచ్చు కదా అని. సో వెంటనే డిలీట్ చేశాను ఆ వీడియోని. అంటే రీచెక్ చేసేసి ఎరేజ్ చేసేసి సాంగ్ మళ్ళీ అప్లోడ్ చేసాము. అండ్ ఇంకొకటి కూడా, టీవీ ఆన్ చేసి కూడా ఎప్పుడు కూడా టీవీ ఆన్ చేసి వీడియో తీయకండి. టీవీ ఆన్ లో ఉండి ఆ స్క్రీన్ అనేది కనిపించనియద్దు మన వీడియోస్ లో, మనం అప్లోడ్ చేసిన వీడియోస్ లో. అది కూడా ఎఫెక్ట్ మాక్సిమం అయితే అవాయిడ్ చేయండి, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. మ్యూట్ లో ఉంటే బెటర్, ఆన్ లో ఉంటేనైతే మాక్సిమం వస్తుంది కాపీరైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనము ఏ షార్ట్ అప్లోడ్ చేసినా, ఏ వీడియో అప్లోడ్ చేసినాక మనకి రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది అన్నట్టు వైటీలో. అక్కడ ఖచ్చితంగా నన్ననే ఉండాలి. షార్ట్స్ పాలసీ అని ఉంది, ఏం కాదు అని అయితే అనుకోకండి. షార్ట్స్ పాలసీ కూడా ఉండొద్దు. సో షార్ట్స్ పాలసీ వస్తుందని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ తర్వాత మానిటైజేషన్ టైంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది, కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముందే మీ వీడియోస్ లో లెక్కనైనా షార్ట్ పాలసీ అని ఉన్నా కూడా అది వెంటనే డిలీట్ చేసేయండి, లేకపోతే మళ్ళీ ఎడిట్ చేసేసి రీఅప్లోడ్ అయినా చేసుకోండి, అది మీ ఇష్టము. ఇట్స్ అప్ టు యూ అంతే. ఏదన్నా షార్ట్ అప్లోడ్ చేసినాక వ్యూస్ పోతలేమని డిలీట్ చేయడము, డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే వ్యూస్ రీచ్ అనేది తగ్గిపోతుంది. ఏ వీడియో అయినా మాక్సిమం మనం ఒకసారి పెట్టినామంటే అది డిలీట్ చేయొద్దు. వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి వెంటనే డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయడం అనేది చేయొద్దు. మన ఛానల్ ని చూపించడం అనేది తక్కువ చేస్తుందంట యూట్యూబ్ అట్లా చేస్తే. సో అది కూడా చూసుకోండి. ఎవరైతే ఏ షార్ట్స్ అయినా వీడియోస్ అయినా డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడింగ్ అనేది చేయకండి. మామూలుగా ఇంకోటి ఏంటంటే, వీడియోస్ అప్లోడింగ్ మామూలుగా లాంగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయలేం కదా. సో షార్ట్స్ అయినా కూడా కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తే మంచిది, బెటర్. కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేసుకుంటే మన వీక్లీ 3 లేకపోతే డే బై డే ఎట్లా అప్లోడ్ చేస్తున్నామో అట్లనే అదే మెయింటైన్ చేయాలి. ఒక రోజు అప్లోడ్ చేసి 2 days ఆగి మళ్ళీ 3rd day అప్లోడ్ చేసి అట్లా ఉండొద్దు. మీకు కావాలంటే డే బై డే పెట్టుకోండి, కానీ కన్సిస్టెన్సీ అయితే కంప్లీట్ గా అట్లనే మెయింటైన్ చేసుకుంటుండాలి, అది చాలా బెనిఫిట్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ థింగ్ అయితే, మాక్సిమం ఏఐని అయితే అవాయిడ్ చేయండి. చాలా మంది పెడుతున్నారు వీడియోస్ ఏఐ, కానీ మన ఓన్ వాయిస్, మన ఓన్ కంటెంట్ ఉంటే చాలా బెటర్. వీడియోస్ లో వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేయడం కానీ, వేరే వాళ్ళ వాడిన వీడియోస్, వాడిన చిన్న చిన్న షార్ట్స్ మనం వాడడం కానీ అట్లా కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి, అది చాలా ఎఫెక్ట్ అవుతుంది మనకి. మాక్సిమం మన ఓన్ వీడియో, మన ఓన్ కంటెంట్, మన ఓన్ వాయిస్ అట్లా ఇస్తే బెస్ట్ అన్నట్టు. ఇంకా
దానికి ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా వస్తుంది, కాపీరైట్స్ వస్తాయి అన్న భయం కూడా ఉండదు ఇక మనకు. అప్పుడు మాక్సిమం ఓన్ వాయిసే చెప్పడానికి ట్రై చేయండి. సో మేము మార్చ్ 6th నుంచి స్టార్ట్ చేసాము అండ్ మా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో March 15th అప్లోడ్ చేసాము. అప్పటి నుంచి జస్ట్ 8 months లోనే మా మానిటైజేషన్ అయితే అయిపోయింది. అక్టోబర్ వరకు అయితే 3000 అవర్స్ అయిపోయాయి. సో 3000 అవర్స్ అయిపోయాక అప్లై నవ్వని అయితే వచ్చింది. అప్లై చేసినాక అది కూడా ప్రాసెస్ లైన్ టు లైన్ చెక్ చేసుకొని నేను చెప్పాను కదా ఆల్రెడీ మాధురి టెక్ ఛానల్ ని ఫాలో అవుతున్నాం అని చెప్పేసి, ఆమె కంప్లీట్ మానిటైజేషన్ వీడియో అయితే పెట్టింది యూట్యూబ్ లో తన ఛానల్లో. సో దాన్ని చూసుకుంటా ప్రతి ఒక్క స్టెప్ మేము ఫాలో అవ్వకుండా అప్లై చేసాము. సో అది అప్లై చేశాక ఒక 2 days కి అయితే మాకు మెయిల్ వచ్చింది, యూఆర్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని. అది చూడడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసాం అసలు. అప్పుడు కొద్దిగా రిలాక్స్ అయ్యామన్నమాట. సో మా ఛానల్ ఓకే, కాపీరైట్స్ లేవు, రీయూజ్డ్ లేదు, అంతా అంతా నార్మల్ గా ఉంది, ఛానల్ అంతా ఓకేగా ఉంది అని చెప్పినప్పుడు చాలా రిలాక్స్ అయ్యాము. అప్పటి వరకు ఫుల్ టెన్షన్ అన్నమాట, ఎక్కడ రీయూజ్డ్ వస్తుందో, ఎక్కడ కాపీరైట్స్ వస్తాయో అని చెప్పేసి చాలా టెన్షన్ ఉంటుండే. అది చూసినాక చాలా రిలాక్స్ అయ్యాము. తర్వాత AdSense అకౌంట్ క్రియేట్ చేసుకోమని మెయిల్ వచ్చింది. సో అది కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఓన్లీ పెండింగ్ ఐడి వెరిఫికేషన్ ఒకటి పెండింగ్ లో ఉంది. సో దానికి ఒక $10 అయితే కావాలి మన అకౌంట్ లో. దానికి దగ్గరలోనే ఉన్నాము, చూడాలి ఇంకా. అది ఆ $10 అయిపోయాక పిన్ వెరిఫికేషన్ అయితే చేయాలి. ఐడి వెరిఫికేషన్ అయితే అప్లై చేస్తే మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అనేది వస్తుంది. మన పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వస్తుంది, పోస్ట్ ఆఫీస్కి వస్తుంది. అది వచ్చిందంటే ఇక ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. సో అది సాధించడానికి ఇన్ని రోజుల వెయిటింగ్, సో ఇన్ని రోజులు పడ్డ కష్టానికైతే ఫలితం అనేది దక్కింది మాకు. సో మానిటైజేషన్ అంటే వన్స్ మానిటైజేషన్ అయిపోయింది కదా అని మళ్ళీ పాలసీస్ని అంటే మానిటైజేషన్ అయినా కూడా జాగ్రత్తగా వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే వన్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా పోయిన ఛానల్స్ చాలా ఉన్నాయి. సో అది ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి పాలసీస్ అనేది. మానిటైజేషన్ ముందు ఎట్లా అప్లోడ్ చేసినామో మానిటైజేషన్ తర్వాత ఇంకా ఎక్కువ జాగ్రత్తతో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇన్ని రోజులు కష్టపడి మానిటైజేషన్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నెగ్లెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే మళ్ళీ అప్పుడు ప్రాబ్లమ్ వస్తే ఇబ్బంది అవుతుంది. మనకి 9 seconds షార్ట్స్ లో 1 minute వాడుకోవచ్చు అని అంటారు. బట్ అది మనము మాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్, సాంగ్స్ వాడకపోతేనే బెటర్. ఒకసారి వాడినాక ఏం కాదులే అని చెప్పేసి అనుకుని తర్వాత ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తే ఎందుకు చెప్పండి? తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయడము. ముందు నుంచే జాగ్రత్తగా అసలు ఏ సాంగ్స్ కూడా పెట్టకుండా ఉండేటట్టే చూసుకోండి మాక్సిమం. యాజ్ పర్ ఇప్పుడున్న పాలసీ ప్రకారం అయితే 9 seconds మ్యూజిక్ వాడుకోవచ్చు, 9 seconds మ్యూజిక్ వాడుకోవచ్చు. కాకపోతే అది కూడా ఎప్పుడు వాళ్ళు తీసేస్తారో తెలియదు. సో అందుకే అది కూడా మేము ఎక్కడ ఈజీగా తీసుకోలేదు. వాళ్ళు చెప్పిల్లు కదా 9 seconds వాడుకోవచ్చు కదా అనేసి అయితే ఇక్కడ ఏ వీడియోలో కూడా వేరే సాంగ్స్ అయితే ఏం పెట్టలేదు. మాకు 1000 subscribers అయితే అంత ఈజీగా రాలేదు. 500 రావడానికి మస్తు కష్టపడ్డాం. 500 రావడానికి చాలా కష్టమైంది. 500 నుంచి 1000 కి కొద్దిగా బెటర్ గానే వచ్చిల్లు. మళ్ళీ 1000 to 1500 కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే వస్తుంది. సో అట్ లాస్ట్ అయితే 1000 subscribers అయితే అయిపోయారు. అండ్ 4000 వాచ్ అవర్స్ అవ్వడానికి మేము ఎంత కష్టపడ్డామో చెప్పాలి. ఇప్పుడు మేము ఫస్ట్ థింగ్ వీడియోస్ తోటే వస్తుంది మనకు 4000 వాచ్ అవర్స్ అనేది. స్టార్టింగ్ లో మేము పెట్టిన వీడియోస్ అంత రీచ్ ఎక్కువగా పోలేదు. ఒకసారి నాకు అనిపించింది అందరికి యూజ్ అయ్యే వీడియో, జస్ట్ మేము క్యాజువల్ గా మా వ్లాగ్స్ పెట్టుకున్నాం స్టార్టింగ్. సో అందరికి యూజ్ అయ్యే వీడియో పెడితే రీచ్ ఎక్కువ వెళ్తుందేమో అని చెప్పేసి అనిపించింది నాకు. సో అందుకే నేను అప్పుడే కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయాం మేము. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను మాక్సిమం మీషో నుంచే తీసుకున్నాను. సో ఈ తీసుకున్న ఐటమ్స్ ని వీడియో తీసి ఎందుకు పెట్టొద్దు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చి మొత్తం నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని ఒక లాంగ్ వీడియోగా అయితే పెట్టాను, మీషో వీడియో. అది చాలా రీచ్ వెళ్ళింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వెళ్తుందని. మాకున్న సబ్స్క్రైబర్స్ కి అయితే అది అంత వెళ్ళడము. అప్పటి వరకు మనకు వ్యూస్ మామూలుగా 400, 300 అంతే. 400, 300, 500 మాక్సిమం 500 వ్యూస్ వచ్చాయి. దానికి ఫస్ట్ 12K అట్లా వెళ్ళింది. అబ్బా సాయిరామ్ అనుకుందాం ఇంకా. సో మనకు కూడా రీచ్ వస్తుంది, ఓకే మన వీడియోస్ కూడా వెళ్తాయి, అందరికి యూజ్ అయ్యే వీడియోస్ పెడితే బెటర్ అని చెప్పేసి అనుకున్నాము. దానికైతే మాకు ఫస్ట్ 500 అవర్స్ వచ్చింది. మేము అప్పటి వరకు ఆపుదాము ఇక మా వల్ల కాదేమో అని చెప్పేసి అనుకున్నాము. ఆ 500 వ్యూస్ వచ్చినాక 500 అవర్స్ వచ్చినాక చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అమ్మా అనుకున్నాం, ఇంకా మా మీద మాకు నమ్మకం అనేది ఏర్పడింది అప్పుడు చేయగలుగుతామని చెప్పి. సో అప్పటి నుంచి ఇక రెస్ట్ లేకుండా కంటిన్యూస్ గా వీడియోస్ పెడుతూనే ఉన్నాము ఇంక ఇప్పటి వరకు. మాకు అసలు 4000 అవర్స్ అవ్వడానికి కారణం ఫస్ట్ మీషో వీడియో, తర్వాత మదీనా వీడియో అండ్ చార్మినార్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు 2000 అవర్స్ వచ్చాయి దానికి. అండ్ మదీనాకైతే 800 అవర్స్ వచ్చాయి. దానికి ఆ వీడియోస్ కి మేము కష్టపడ్డది అయితే మామూలు కష్టం కాదు అసలు. చార్మినార్ కి అయితే 1 డేలో మార్నింగ్ 9 to 10 టైంలో అక్కడికి రీచ్ అయితే ఈవినింగ్ 10 అయింది మేము ఇంటికి వచ్చేసరికి.
డే అంతా షూట్ ఒక ఎత్తు అయితే దాని ఎడిటింగ్ ఒక ఎత్తు. మినిమం 4 days పట్టింది నాకు ఎడిటింగ్. ఎందుకంటే అది చూసే ఉంటారు 30 minutes వీడియో. అది అంత ఈజీ అయితే ఏం కాదు. నాకు చుక్కలు కనిపించినాయి అసలు ఆ ఎడిటింగ్ కి. 30 minutes వీడియోకి మేము దాదాపు ఒక 4 to 6 hours షూట్ చేయొచ్చు. 4 to 6 hours షూట్ 30 minutes గా చేయాలి దాన్ని. అంత పెట్టలేము కదా మనం 4 to 5 hours. ఎంత కట్ చేయాలి, ఏం పెట్టాలి, ఏం పెట్టొద్దు అని చెప్పేసి కట్ చేసుకుంటా దాన్ని 30 minutes కి తీసుకురావడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది అసలు. ఈ 3 వీడియోస్ వల్ల మాకైతే 4000 hours కంప్లీట్ అయిపోయాయి. ఆ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమిద్దరం ఒకరికొకరం ఎంత సపోర్ట్ చేసుకున్నామో అన్ని ఫైటింగ్స్ కూడా అయినాయి. నేను టైంకి ఎడిటింగ్ చేస్తలేనని, ఎన్ని రోజులైంది ఈ వీడియో తీసి మనం ఇంకా ఎడిట్ చేస్తలేము ఎందుకని లొల్లి చేస్తూనే ఉంటాడు నాకు. బట్ అట్లా ఆయన ఉండడం వల్లనే నేను ఇంకా తొందరగా ఎవ్రీడే టార్గెట్ గుర్తు చేస్తూనే ఉంటాడు. ఆల్రెడీ కాషన్ కియా అన్నట్టుగా చెయ్యాల్సిందే. ఇక నేను మాట్లాడలేకపోతే ఆ టైంలో కొన్నిసార్లు గొడవలు కూడా అవుతాయి. ఎందుకంటే నిన్ను నమ్ముకునే కదా ఛానల్ పెట్టింది, నువ్వే నెగ్లెక్ట్ గా ఉంటే ఎట్లా? ఒక్కొక్కసారి అంటే ఇంట్లో పనుల వల్లనో శివాంశ వల్లనో కొద్దిగా నీరసం అయిపోతుంది కదా బాడీ. అట్లాంటి టైంలో టార్చర్ అనిపిస్తుంది అన్నట్టు ఆయన చెప్పేది నాకు. బట్ అట్లా ఆయన ఉండడం వల్లనే నేను కరెక్ట్ టైంకి వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతున్నా. ఆయన టార్చర్ లేకపోతే అసలు అవ్వదు. ఇంకా ఇంకొక 2 days 3 days అట్లా పోస్ట్ పోన్ అవుతా ఉంటది అన్నట్టు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంతే. అబ్బా రేపు చేస్తా, రేపు ఓడగొడతా, రేపు కంప్లీట్ చేస్తా. ఈ రోజు కాలు గుంస్తున్నాయి అబ్బా, ప్లీజ్ ఈ రోజు నేను ఎడిటింగ్ చేయలేను. సరే ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఎందుకులే ఇక కానీ అట్లా అయిపోతాయి అన్నమాట. సో తన సపోర్ట్ నాకు చాలా ఉంది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. మాక్సిమం అన్ని వీడియోస్ అంటే మనకి యూట్యూబ్ పాలసీలలో ఏం పాటిస్తారు ఏం పాటించారు అనేది నాకు ఇంత కూడా ఐడియా లేదు. మొత్తం తనే సెర్చ్ చేసిండు, తనే యూట్యూబ్లలో ఎన్ని కొన్ని వందల వీడియోస్ చూసిండు. టెక్ ఛానల్స్ వాళ్ళని కొన్ని వందల వీడియోస్ చూసిండు. ఆయననే నాకు ఇవి నాకు అసలు మ్యూజిక్ కూడా క్యాజువల్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు అనుకున్నా నేను. అట్లా పెట్టొద్దు, ఇదే పెట్టాలి, వైటీలో పెట్టాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పిండు. ప్రతి ఒక్కటి తనే చూసిండు. మామూలుగా యూట్యూబ్ లో నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ అని ఉంటాయి, కాకపోతే అవి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కాపీరైట్ వస్తాయి. ఈయన సపోర్ట్ ఎంత ఉందో మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతే ఉంది. మా అమ్మ కానీ ఇటు మా అత్తయ్య వాళ్ళు కానీ ఎవ్వరు కూడా నాకు నో అని అయితే చెప్పలేదు. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళే కాదు మా రిలేటివ్స్ లో చాలా మంది కూడా మంచిగా సపోర్ట్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. నేనైతే మా నాన్న నుంచి నో అని వస్తుంది అనుకున్నా. మా మామయ్య అయితే ఖచ్చితంగా వద్దని చెప్తాడు అనుకున్నా. బట్ ఆయన కూడా ఏమన్నా, ఆయన కూడా సంతోషంగానే ఉంది మేము ఒక అచీవ్మెంట్ అయితే చేసామని చెప్పేసి. మా అత్తయ్యకి అయితే ఫుల్ సపోర్ట్. ఇంకా మా అత్తయ్య ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ అయిందంటే వేగన వీడియో తీయ ఇదే ఇంకా చాలా సపోర్ట్ ఇస్తుంది మా అత్తయ్య. ఆల్రెడీ 2-3 రీల్స్లలో కూడా ఉంది మా అత్తయ్య. మీకు చూడకపోయి ఉంటే చూడండి. చాలా సపోర్ట్ నాకు. ఇటైనా మా అమ్మ అయినా మా అత్తయ్య వాళ్ళైనా అందరు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు నాకు. అండ్ చాలా మంది అడుగుతారు మీ శివాంశ డిస్టర్బ్ చేయడా మీరు వీడియోస్ చేసుకుంటుంటానే. పాపం వాడు మాక్సిమం వాడు పడుకున్నప్పుడే తీస్తా ఉంటాం వీడియో. అండ్ ఎడిటింగ్ అనేది నైట్ వాడు పడుకున్నాక ఎడిట్ చేస్తా. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 12, 2, 3 కూడా అయింది వీడియోస్ ఎడిటింగ్ అనేది. ఎందుకంటే నేను తిట్టడం వల్ల టార్గెట్ అయిపోతుంది, ఇంకా వేరే వీడియో అప్లోడ్ చేసేది ఉంది, ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తా అని చెప్పేసి తిట్టడం వల్ల కొన్ని లేట్ నైట్స్ కూడా చేయాల్సి వచ్చింది. అండ్ శివాంశ అసలు డిస్టర్బ్ చేయడం మమ్మల్ని. కొన్ని వీడియోస్ టైంలో కొద్దిగా అలర్ట్ చేస్తే వాడిని ఎట్లా అట్లా మేనేజ్ చేస్తాం. పాపం బాగా అయితే ఏమి ఇబ్బంది పెట్టడం మాకు. మంచోడిగా బుద్ధివంతుడు అనుకోవాలి. ఇట్లాంటి టైంలో పుట్టప్పుడు అల్లరి బాగుంటది కానీ వీడియో చేస్తున్నాం రా కొద్దిగా సైలెంట్ ఉండు అంటే వెంటనే ఇక సైలెంట్ అయిపోతాడు. ఏమనడు. వీడియోలోకి వచ్చి డిస్టర్బ్ చేయడము, ఇబ్బంది పెట్టడము అట్లాంటి అయితే అసలు చేయడవాడు. మేము లక్ అని చెప్పుకోవాలి ఇది అందుకు. వాన్ పేరు మీదనే స్టార్ట్ చేసినాం ఛానల్. ఫస్ట్ వీడియో కూడా వాడిదే. వాన్ వీడియోనే అప్లోడ్ చేద్దాం అనిపించి వాడి వీడియోనే అప్లోడ్ చేసాము. మేము ఇప్పటివరకు మా ఛానల్ అప్లోడ్ చేసిన వాటికైతే షాపింగ్ వీడియోస్ కి అయితే ఎక్కువ పోయాయి. మీషో అండ్ షాపింగ్ వీడియోస్ కి చాలా రీచ్ వచ్చింది. బట్ నేను క్రాఫ్ట్స్ కూడా చేస్తాను, చాలా క్రాఫ్ట్స్ చేస్తాను. అండ్ 2 వీడియోస్ ఒక 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నేను క్రాఫ్ట్స్. బట్ నేను అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయేసరికి క్రాఫ్ట్స్ చేయడం ఆపేశాను. అంతకుముందు ఫుడ్ బ్లాగింగ్ కూడా చేశాను. సో మీకు క్రాఫ్ట్స్ చూడాలనిపిస్తే, మీకు ఎక్స్పెక్ట్ చేస్తే క్రాఫ్ట్స్ నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా క్రాఫ్ట్స్ కూడా పెడతాను. సో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నామనే సంతోషం ఒకవైపు అయితే అప్పుడప్పుడు నెగిటివ్ సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ కూడా చేస్తాను. అది ఏందో అర్థం కాలేదు. నిన్న ఇన్స్టాగ్రామ్ లో 30 సబ్స్క్రైబర్లు ఒకసారి అన్ఫాలో చేశారు. అసలు మాకు షాక్ అయినాం. అసలు మార్నింగ్ ఆయన చూసినప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మధ్యాహ్నం కాదు ఈవినింగ్ చూసి ఇంటికి వచ్చి చూసేసరికి 30- ఉన్నారు. అసలు షాక్ అండి. ఏంటిదే 30- అయ్యింటే నేను చూడలేదు అబ్బా అంటే ఓపెన్ చేసి చూడాలంటే చూసిన అబ్బా ఏంది అసలు ఒక్క రోజు 30 మెంబర్స్ అన్ఫాలో చేసిల్లంటే అబ్బా అనిపించింది. సో ఇట్లా కూడా ఉంటాయి, ఈ నెగటివ్స్ కూడా ఉంటాయి వీడియోస్ అప్లోడ్ చేయడం అంటే జర్నీలో. ఈ నెగటివ్స్ కూడా ఉంటాయి. రావడమే కాదు పోవడం కూడా ఉంటది. రావడమే కాదు పోవడాలు కూడా ఉంటాయి.
అన్ని ఉంటాయి. సో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. మనం పాజిటివ్స్ దారిలోనే వెళ్ళాలి, పాజిటివ్స్ తీసుకోవాలి. మేము కూడా అట్లనే తీసుకున్నాము. యూట్యూబ్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసాము. బట్ ఇన్స్టాలో స్టార్టింగ్ అస్సలు వెళ్ళలేదు. జస్ట్ 2000 3000 అట్లనే వెళ్ళేది రీల్స్. సో మధ్యలో ఒక 3 months 4 months 5 months ఆపేసాము అసలు ఇన్స్టాలో పెట్టడము. తర్వాత ఒక వీడియో జస్ట్ క్యాజువల్ గా పెడదామని చెప్పేసి పెట్టినాము. పెట్టినందుకైతే అది మిలియన్స్ లో వెళ్ళిపోయింది. మాకు 5 million వ్యూస్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీ, అసలు అంత వెళ్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అప్పటి నుంచి ఓకే ఇన్స్టాలో కూడా పెడదామని చెప్పేసి అప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఇన్స్టాలో ఇంకా మంచి ఫాలోవర్స్ అయితే వచ్చారు మాకు. దాంట్లో కూడా రెస్పాన్స్ సూపర్ ఉంది, మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుంది. చాలా హ్యాపీ. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అందరికి కూడా చాలా హ్యాపీ. ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ పెట్టే వాళ్ళకి, ఫేస్బుక్ లో కామెంట్స్ పెట్టే వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు. చాలా 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 థ్యాంక్స్. సో మాకు ఇన్స్టాలో ఉన్న, ఫేస్బుక్ లో ఉన్న ఫాలోవర్స్ అందరికి ఒకటే రిక్వెస్ట్, యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని. ఇందులో లాంగ్ వీడియోస్ అయితే మీరు అందులో చూడలేరు, ఇందులోనే చూడగలుగుతారు. సో లాంగ్ వీడియోస్ కోసం అయినా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మేము యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి, మా ఆయన చెప్తాడు ఎందుకంటే ఇది మాధురి మేడం ఫ్యాన్ అన్నమాట. సో మెయిన్ గా ఏం చెప్పాలంటే, మేము మామూలుగా మాధురి టెక్ ఛానల్ని ఫాలో అవుతాము. మేము యూట్యూబ్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే మామూలుగా అప్లై చేసే ముందు ఒకసారి ఎందుకనే మంచిదని మేడంతో రివ్యూ చేయించుకోవాలనుకున్నాం. సో అప్పుడు మేడం అయితే మా ఛానల్ రివ్యూ చేసింది. సో రివ్యూ చేసి అసలు మేము 2-3 times చెక్ చేసుకున్నాకే మేడం దగ్గరికి వెళ్ళాము. అయినా కూడా మేడం కొన్ని వీడియోస్ని ఐడెంటిఫై చేసింది, కొన్ని షార్ట్స్ని ఐడెంటిఫై చేసింది. ఇలాంటి వీడియోస్ ఉండకూడదు, రీయూజ్డ్ వస్తుందని చెప్పింది. సో తన వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. సో మీరు కూడా మీ ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందో ఒకసారి ఆ మేడంతో రివ్యూ చేయించుకోండి. ఎందుకంటే మంచిది, ఎందుకంటే మనకు తెలియని చాలా ఉంటాయి. ఎందుకంటే మనం ఐడెంటిఫై చేయలేని మిస్టేక్స్ మేడం చాలా మంచిగా ఐడెంటిఫై చేస్తుంది. సో మేమైతే మాధురి మేడం హెల్ప్ తీసుకున్నాము. మీకు ఒకవేళ చూడండి మాధురి మేడం వీడియోస్ కూడా నచ్చితే మీరు ఆమెని అప్రోచ్ అవ్వచ్చు. తన హెల్ప్ అయితే చాలా ఉంది మాకు అప్లై చేసుకోవడంలో, ఐ మీన్ మానిటైజేషన్ అవ్వడంలో. సో ఆమెకు కూడా, మాధురి గారు మీకు కూడా చాలా 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 థ్యాంక్స్ మా తరపున, మా ఛానల్ తరపున. సో చాలా 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 థ్యాంక్స్ అండి మీకు కూడా. మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి, మేము ఫేస్ చేసిన ఇష్యూస్ తోటి, మాకున్న నాలెడ్జ్ తోటి ఎంతో కొంతనైతే మీకు చెప్పామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నేను ఇచ్చిందాన్నైనా అని చెప్పేసి నాకైతే కొద్దిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయొద్దు అని చెప్పేసి వీడియో చేస్తున్నాను నేను. సో జాగ్రత్త పడండి, అప్లై చేసే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎవరైనా టెక్ ఛానల్స్ ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఎవరైనా మీకు తెలియదు అనుకుంటే మేమైతే మాదిరిగానే కాంటాక్ట్ అయ్యాము, మీకు నచ్చితే ఆమెను కాంటాక్ట్ అవ్వండి. సో ఇదండి మా మానిటైజేషన్ వీడియో. మేమైతే ఫుల్ హ్యాపీ, అంతా మీ వల్లనే. అందరికి అడ్వాన్స్ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. సో థ్యాంక్ యూ, బై బై. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షూ, అండ్ గంట సింబల్ అయితే ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ, బై బై.